తర్వాత చూసారు. చాలా బాగుంది. చాలా ఫీలింగ్ అయితే గుడ్. చాలా రోజుల తర్వాత హార్ట్ టచింగ్ మూవీ. హృదయ్ కిరణ్ గారు చాలా బాగా యాక్ట్ చేస్తారు. చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఫేవరెట్ మూవీ. ఇప్పుడు చూసిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ. చూసారు కదా, ఎలా అనిపించింది? హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత చూసారు కదా, ఎలా అనిపించింది? ఉదయ్ కిరణ్ ఎవర్ గ్రీన్, హైలైట్, ఎక్సలెంట్, సూపర్, వెరీ 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 హైలైట్ మూవీ. సూపర్ హిట్ సినిమాకి మళ్ళీ అడుగుతున్నారు రివ్యూ. సూపర్ హిట్. ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగా రానే రాలేదు. అవును. ఎవరికి? అవును, రాలేదు. ఉండే ఈ సినిమా అవును, ఉదయ్ కిరణ్ యాక్టింగ్ కూడా చాలా ఏడిపించింది. చాలా బాగుంది అనిపించింది. చాలా ఇయర్స్ తర్వాత చూశాను. అంటే అప్పట్లో థియేటర్లో మిస్ అయినందుకు ఇప్పుడు వచ్చాను. ఆ సినిమా నేను పెద్దగా చూడలేదు అప్పట్లోనే, ఇప్పుడు చూశాను. అంటే కంప్లీట్గా చూడకుండా ఇప్పుడు వచ్చాను. ఒక ఫ్రెష్ ఫిలిం చూసినట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా బాగుంది. ఉదయ్ కిరణ్ అయితే అసలు చనిపోయినట్టు కూడా తెలియట్లేదు. చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఉదయ్ కిరణ్ యాక్టింగ్ మాత్రం సూపర్. సినిమా అయితే ఆసం. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఉదయ్ కిరణ్ యాక్టింగ్. అంటే అప్పట్లో సినిమా వచ్చింది ఉదయ్ కిరణ్ మనసంతనుగా. ఇప్పుడు అలాంటి సినిమాలు కూడా రావండి. ఎలా మీకు? చాలా ఎక్సలెంట్ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఉదయ్ కిరణ్ చూసినట్టు అనిపించింది. చాలా బాధగా కూడా అనిపించింది. మంచి యాక్టర్ని కోల్పోయాము. ఓకే, థ్యాంక్ యూ. అనిపించింది ఉదయ్ కిరణ్ చూడండి. అంటే ఇప్పట్లో అలాంటి సినిమాలు రాలేదు కదా, అప్పట్లో ఆ సినిమా వచ్చింది. 20 years తర్వాత మళ్ళీ చూస్తున్నాం. బాగుంది. ఇన్ని ఇయర్స్ తర్వాత స్క్రీన్ మీద చూసినాం. చాలా హ్యాపీగా ఉంది. చాలా మిస్ అవుతున్నాం. ఉండుంటే బాగుంది అనిపించేది. షో వేస్తారు కదా, ఏమనిపించింది మీకు? బాగుంది. చాలా ఇయర్స్ తర్వాత చూసాం కదా, చాలా ఫీలింగ్ సో హ్యాపీ. చాలా రోజుల తర్వాత రిలీజ్ చేశారు. ఎలా అనిపించింది మీకు? గుడ్, బాగుంది. అప్పట్లో అలాంటి సినిమాలే రావట్లేదు. అవును, అప్పట్లో ఉండే ఆ సినిమా చాలా హిట్. అవును. అప్పుడు చూసారా మరి? అప్పుడు చూసి ఇప్పుడు చూసారు, ఏమనిపించింది? బాగుంది. ఓల్డ్ ఇస్ గోల్డ్. బాగుంది మూవీ. అంటే ఇప్పట్లో ఇలాంటి సినిమాలే రావట్లేదు. అప్పట్లో వచ్చింది, చాలా హిట్ అయింది కూడా సినిమా. బాగుంది సినిమా, చాలా ఇష్టం, అందుకే వచ్చాను మళ్ళీ. మరి ఉదయ్ కిరణ్ చూశారు కదా, చూసాను. అతను కొద్దిగా లేడనేసే బాధ. మా కాలంలో పుట్టుంటే ఇంకా బాగుంది అతను. ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమా కాబట్టి రిలీజ్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. అంటే ఇప్పుడు ఎవరైతే కిడ్స్ ఉన్నారంటే ఇప్పుడు 2000 తర్వాత బాన్ అయిన వాళ్ళు మూవీ మిస్ అయ్యారు కదా, ఇప్పుడైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే మాకు కలిగింది. ఆ సాంగ్స్ కానీ మన ఉదయ్ కిరణ్ గారి ఇన్నోసెంట్ యాక్టింగ్ కానీ మొత్తం ఓవరాల్ గా అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే చూశాను మూవీలో. ఓవరాల్ గా మంచి చాలా రోజుల తర్వాత చూశారు. ఇలాంటి సినిమాలు అప్పట్లో వచ్చేవి, ఇప్పుడు అంటే 2020 తర్వాత అసలు సినిమాలే లేవు. అవును, యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇవి వన్ ఆఫ్ ద మచ్ అవైటెడ్ మూవీ మన ఉదయ్ కిరణ్ గారు. అంటే ఇప్పుడు అందరు కిడ్స్కి లేటెస్ట్గా చూస్తున్నారు తప్ప అప్పట్లోని ఈ మూవీస్ ఒక ఊపే. మీకు లవ్ స్టోరీస్ అనగా మన ఉదయ్ కిరణ్ లవ్ బాయ్ అని అంటారు అప్పట్లో. సో ఇలాంటి మూవీస్ మళ్ళీ రిలీజ్ చేయడం, ఈ ఎవరైతే చూడలేదో థియేటర్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదో వాళ్ళకి మళ్ళీ చూపించడం అనేది ఒక మంచి థాట్. ఇలాగా కొనసాగితే మనకి బాగుంటుంది అనమాట. ప్రీవియస్గా మిస్ అయిన సెలబ్రేషన్స్ కానీ ఎంజాయ్మెంట్ కానీ మళ్ళీ తెచ్చారని అనుకుంటున్నాను. మరి అలాంటి హీరోని మిస్ అయ్యాం కదా. అవును, అది సాడే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. అప్పట్లోనే ఇది ఒక పెద్ద లాస్. సో మళ్ళీ అతని బిగ్ స్క్రీన్ మీద చూడడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ. ఎలా అనిపించిందండి సినిమా? చాలా బాగుంది సార్ సినిమా అయితే. అప్పట్లో మేము చూడనందుకు చాలా, అంటే మళ్ళీ చూడగలం లేదనుకున్నాం. రీ రిలీజ్ చేయడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది. సో కాకపోతే అప్పట్లో కెమెరాలు బాగోకపోయినా, జూమింగ్ అంతా కరెక్ట్గా లేకపోయినా NX100తో తీసినట్టుంది, కానీ ఆ ఫీల్ మళ్ళీ రాదు. చాలా బాగా అనిపించింది. అంటే ఫ్రెష్ ఫిల్మ్ చూసినట్టు అనిపించింది మాకైతే. చాలా ఎక్సలెంట్గా ఉంది. అసలు ఉదయ్ కిరణ్ లాంటి హీరోని మిస్ అవ్వడం మన టాలీవుడ్కి అసలు చాలా ఇదిలా ఉంది. నాకైతే ఓవరాల్ చాలా బాగుంది. నేను ఇప్పటికీ చాలాసార్లు చూసాను ఈ సినిమా యూట్యూబ్లో, బట్ ఇప్పుడు థియేటర్లో చూస్తే ఫ్రెష్గా ఉంది అసలు సినిమా మొత్తం. చాలా బాగా అనిపించింది. సాంగ్స్ అయినా యాక్టింగ్ అయినా. అలాంటి హీరోని మిస్ చేసుకున్నందుకు మన బ్యాడ్ లక్ అని కూడా. చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. ఉదయ్ కిరణ్ చూశారు ఇప్పుడు స్క్రీన్ మీద, ఎలా అనిపించింది మూవీ చూస్తున్నప్పుడు? మీ ఫీలింగ్స్ ఏంటి? యాక్చువల్లీ నో వర్డ్స్ అండి. నాకు చెప్పడానికి మాటలు రావట్లేదు. అంత బాగా యాక్టింగ్ చేస్తారు. యాక్టింగ్ అంటే ఇంకా నిజంగా నేను అంటే మూవీస్ చూస్తాను, బట్ అంత అట్రాక్టివ్గా ఏది చూడను. కానీ ఈ మూవీ అయితే నాకు చాలా లిటరలీ చాలా ఏడుపు వచ్చింది అనమాట. అంటే ఫస్ట్ టైం నేను ఎప్పుడు స్క్రీన్ మీద చూడలేదు, బట్ మూవీకి వచ్చాను. చాలా హ్యాపీ అండ్ ఏడ్చాను కూడా. మరి మీ లైఫ్లో ఇలాంటి ప్రాబ్లం సినిమా చూస్తూ ఏమైనా అలాంటి ఫేస్ చేశారు అనిపించిందా? మేబీ అయి ఉండొచ్చు. అంటే అలాంటి సన్నివేశాలు చూస్తున్నప్పుడు కొందరికి ఏంటంటే ఇలాంటి నేను కూడా మిస్ అయ్యాను అనే ఫీలింగ్ ఉంటుంది. మీకేమైనా అనిపించింది, బట్ చెప్పుకో. ఉదయ్ కిరణ్ అప్పట్లో ఆ యాక్టింగ్ కానీ సాంగ్స్ కానీ ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు చూస్తే అలాంటి సినిమాలే రావట్లేదు. అవును, బట్ ఆయన ఉంటే ఇంకా ఎన్ని మంచి మంచి సినిమాలు చేయాల్సిందేమో. ఇలాంటి హిట్ మూవీస్ ఇంకెన్నో ఆయన ఏ స్థాయిలో ఉండాల్సిందో, బట్ మిస్ అయిపోయాం.
మీరు సినిమా చూసారు కదా ఉదయ్ కిరణ్ది. ఇప్పుడు ఈ మనసంతా నువ్వే సినిమా అప్పట్లో చాలా హిట్ అయిన సినిమా, ఇప్పుడు రిలీజ్ చేసి ఇప్పుడు సినిమా తెరపై చూసాం మనం. ఎలా అనిపించింది? అప్పట్లో 105 days ఆడింది మూవీ. అప్పటికి ఎలా ఉంది ఇప్పటికీ అంతే, ఏమీ తేడా లేదు, ఇదేమీ లేదు. బట్ ఆ మనిషి ఉంటే ఇంకా వేరే ఆనందం ఉండేదే నా. ఇప్పుడు ఆ సినిమాలో ఉండే ప్రతి సన్నివేశం కూడా చాలా మందిలో టచ్ అయ్యేటట్టే కనిపిస్తూ ఉంటాయి. అంటే మోస్ట్లీ ఎందుకంటే అతను మనకి లేడు కాబట్టి అతను చూసినంతసేపు లేడనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అంతే. ఆ ఫీలింగ్ అయితే మిస్ అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇప్పుడు చూడగానే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే బతుకుంటే మనిషి బాగుండేది, లేనప్పుడు ఆ సినిమా చూస్తాను అంటే కొంచెం బాధ. కానీ సినిమా అయితే